కైట్ ఎగిరేయడం అంటే ఆల్మోస్ట్ ఫ్లైట్ ఎగిరేసినట్టే, లిటరల్లీ ఇండిగో లెవెల్. పతంగులు అంతా రెడీ అయిపోయినాయి, రిఫ్రెష్మెంట్స్ అంతా సెట్ అయిపోయింది. మన పైలట్స్, కో పైలట్స్, క్యాబిన్ క్రూ, ఎవ్రీ వన్ వాజ్ రెడీ. సో మన మాంటీ గాడు కూర్చున్నాడు అనమాట, ద టాక్టికల్ ఆపరేషన్స్ గాయ్ అండ్ ద కైట్ మేకింగ్ పర్సన్. కూర్చొని పతంగ ఆడబెట్టిండు, మాంజాన్ని సెట్ చేసుకున్నాడు, కన్నాలు అవి పెట్టిండు. కైట్ రెడీ అయ్యి మాంజా గట్టేసిన తర్వాత అట్లా మనోడు ఇట్లా స్టెప్ ఆన్ చేసిన అనమాట. మన కో పైలట్ వెళ్ళిండు, ఇట్లా కాక్పిట్లోకి ఎంట్రీ ఇచ్చిండు. కో పైలట్ ఎంటర్స్ ద కాక్పిట్ విత్ సమ్ వెదర్ కండిషన్స్ అండ్ అట్లాంటి డిస్క్లైమర్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాడు. పతంగ పట్టుకుని ఆకులు ఆడికిపోతున్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ సిగరెట్ కొట్టడానికి ఆడిపోతుంది, ట్రాఫిక్ ఇటు పోతుంది. మామ నేను ఇడికి ఎగిరేస్తుంది, నువ్వు అటు వాస్ ఇడికి సెటింగ్. గ్రహస్థితి అన్ని స్థితులు ఇక్కడ బాగున్నాయి. నువ్వు ఆ కార్నర్కి వెళ్ళిపోతే ఆడబట్టేసుకొని మా పైలట్ ఎంట్రీ ఇచ్చిండు అప్పుడే జస్ట్. అయితే కార్నర్ పోయి పొజిషన్ తీసుకొని మనోడు ఎగిరే సీన్స్. వీడు ఎగిరేస్తున్నాడు, వాడు లాగుతున్నాడు, వీడు ఎగిరేస్తున్నాడు, వాడు లాగుతున్నాడు. 40 నిమిషాలు కైట్ అయితే ఎగురతలేదురా పైకి. తిరుగుతుంది పైకి వెళ్ళి కిందికి వస్తుంది, కొట్టుకుంటుంది. ఈ అమ్మ దీనికంటే ఎక్కువ షంటిగాడు ఎగురుతుండు. ఈ ముక్క ముందే తెలిస్తే నాకు పతంగు బొక్క కదా, వీనికే గట్టి ఎగిరేస్తుండే వీని పైకి. దేనికి 10 పతంగులు లేనికే నాకు అర్థం కాదు. 10 కొన్నాడు ఈయన. ఫైనల్గా 40 నిమిషాల తర్వాత ఎగిరింది. సరే మావాడు ఎంత పైలట్ అయినా ఫస్ట్ ఫ్లైట్ అన్నప్పుడు జరంత అటు అవుతుంటాయి. వెళ్ళింది మాకి అనేలోపు కాటైపోయింది, ఈలోపు కూడా కాటేసి 5వ ఫ్లోర్ కూడా దాటలేదు.